ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో మరోసారి కీలకమైన పోస్ట్ చేశారు. డీల్ కోసం ఇరాన్ బతిమాలుకుందని, కానీ ఇరాన్ బాహాటంగా అలాంటిదేమీ లేదని అబద్ధాలు చెబుతోందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ ఆర్మీ దాదాపుగా నాశనం అయిపోయిందని, తిరిగి కోలుకునే అవకాశమే ఇరాన్కు జీరో అంటూ ట్రంప్ ప్రకటించారు. డీల్ కోసం అమెరికాతో చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు విచిత్రంగా వ్యవహరిస్తున్నారంటూ, మరి ఆలస్యం కాకముందే ఇరాన్ త్వరపడటం ఆ దేశానికే మంచిదని ట్రంప్ హెచ్చరించారు. ఇక డీల్ కోసం అమెరికాను వేడుకుంటూ బయటకు మాత్రం అమెరికా ప్రతిపాదన పరిశీలిస్తున్నామంటూ ఇరాన్ ప్రతినిధులు చెప్పడం తప్పు అంటూ ట్రంప్ ఖండించారు. మరీ ఆలస్యం జరిగితే ఇరాన్కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఒక్కసారి పరిస్థితి చేయి దాటిపోతే ఇక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే ఉండదని, ఆ తర్వాత పరిస్థితులు ఏమాత్రంలో కంట్రోల్లో ఉండవంటూ ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. మే 14-15 నాటికి యుద్ధాన్ని ముగించాల్సిందిగా ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.